మేషరాశి వారఫలాలు. ఇంటికి దూరంగా నివసించే వ్యక్తులు ఫోన్ లేదా ఇతర కమ్యూనికేషన్ మాధ్యమం ద్వారా సన్నిహిత కుటుంబ సభ్యుల అనారోగ్యానికి సంబంధించిన కొన్ని వివరాలను పొందుతారు. ఇది వారి మనస్సును ఆందోళనకు గురిచేస్తుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మరియు రాహువు 2వ ఇంట్లో ఉన్నందున మీరు ఈ వారం ఆర్థిక జీవితంలో అదృష్టాన్ని పొందుతారు. అయితే మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాలను అంచనా వేయండి, తర్వాత పెట్టుబడి పెట్టండి, లేదంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. ఈ వారం కొంతమంది స్థానికులు తమ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు కోల్పోయిన విలువైన వస్తువును పొందవచ్చు. చుట్టూ ఆనందం భావన ఉంటుంది మరియు మీ కుటుంబ సభ్యులతో గడపడానికి మీకు సమయం లభిస్తుంది. ఈ సమయంలో మీరు మీ చిన్న సభ్యులకు వారి చదువులో సహాయం చేస్తారు మరియు మీ తల్లిదండ్రులు కూడా మీ గురించి గర్వపడతారు. మరియు మానసిక ఒత్తిడి నుండి కొంత ఉపశమనం పొందడంలో మీకు సహాయపడుతుంది. కెరీర్ జాతకం గురించి మాట్లాడుతూ మీ ప్రయత్నాలు మరియు ఆలోచనలకు ఈ వారం మీ అదృష్టం పూర్తిగా మద్దతిస్తుంది. దీని సహాయంతో మీ కెరీర్ మంచి ఆధిక్యాన్ని పొందే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. చంద్రరాశికి సంబంధించి బుధుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, సోషల్ సర్వీస్ మొదలైన రంగాలతో సంబంధం ఉన్న విద్యార్థులు ఈ వారంలో విజయం సాధించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ రాశిచక్రం విద్యార్థులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల మీరు ఈ వారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వృషభ రాశి వారఫలాలు. ఆరోగ్య కోణం నుండి ఈ వారం సగటు కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తినేవాటి గురించి జాగ్రత్తగా ఉండండి మరియు మీ రోజువారీ ఆహారంలో యోగా మరియు వ్యాయామాన్ని ఆశ్రయించండి. కారంగా ఉండే ఆహార పదార్థాలను తినకుండా ఉండండి. ఆర్థిక పరంగా ఈ వారం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఒకవైపు మీరు అనుకోని ఖర్చుల కారణంగా సమస్యలను ఎదుర్కొంటారు, మరోవైపు మీరు అనేక వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మరియు అందువల్ల ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు సలహా. ఈ వారం మీ పిల్లలు మీ ముందు లేదా బయటి సభ్యుల ముందు అవమానకరంగా లేదా అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. అయితే పిల్లలను శిక్షించే బదులు వారితో కూర్చోవడం, వారిని ఒప్పించే ప్రయత్నం చేయడం ఈ సమయం మీకు మంచిది. మీ పని స్థలాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని వేరు చేయడానికి ఈ వారం మీకు మంచిది. ఎందుకంటే వ్యక్తిగత జీవితం కారణంగా మీరు మీ కెరీర్పై దృష్టిని కోల్పోయే అవకాశం ఉంది. దాని కారణంగా మీరు మీ అభివృద్ధిలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ కాలంలో వారి అన్ని విషయాలలో అనుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వారం మధ్యభాగం మీ విద్యారంగాలలో చాలా అదృష్టవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ మనస్సు చదువులో ఎక్కువగా నిమగ్నమై ఉంటుంది. దీని ద్వారా మీరు మీ అత్యుత్తమ పనితీరుతో మీ ఉపాధ్యాయుల హృదయాలను గెలుచుకోగలుగుతారు. మిథున రాశి వారఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అందువల్ల క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేసి మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఎందుకంటే మీ అప్రమత్తత మరియు ఆరోగ్యానికి సరైన దినచర్య మిగతా సమస్యలను అధిగమించగలదు. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల ఇతరులను నమ్మడం సరైంది కాదు. కానీ గుడ్డి విశ్వాసం, నమ్మకం కొన్నిసార్లు మానవునికి హానికరం. ఆర్థిక విషయాలపై కూడా ఈ వారం మీకు అలాంటిదే జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఏదైనా నిర్దిష్ట వ్యక్తిని గుడ్డిగా విశ్వసించడం మానుకోండి. ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోని ఇతర మహిళలకు సహాయం చేయవచ్చు. ఇది కుటుంబంలో గౌరవాన్ని పొందడంతో పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీకు సహాయం చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు గతంలో చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు మీ పై అధికారుల నుండి ప్రమోషన్ మరియు ప్రశంసలు పొందుతారు. అందువల్ల మీకు మంచి ప్రమోషన్ లభిస్తే అహంకారం మానుకోండి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ వారం విద్యారంగంలో విజయం సాధించడానికి
వారి లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. లేకపోతే మునుపటి శ్రమంతా హరించుకుపోతుంది. కాబట్టి మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో ఏదైనా అడుగు వేయండి. కర్కాటక రాశి వార ఫలాలు. మీరు ముఖ్యంగా ఈ వారం ఆల్కహాల్ లేదా ఇతర మందులు తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా మీ ఒత్తిడిని కూడా పెంచే అవకాశాలున్నాయి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు సులభంగా కొంత డబ్బును కూడబెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బును పొందవచ్చు. అలాగే మీరు ఈ సమయంలో మీ కొత్త ప్రాజెక్ట్పై పెట్టుబడి పెట్టడానికి కొంత డబ్బు సంపాదించే అవకాశముంది. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు వారం మొత్తంలో మీ సోదరులు మరియు సోదరీమణుల నుండి ఎప్పటికప్పుడు సపోర్ట్ పొందుతారు. మరియు మీరు మీ కుటుంబ జీవితాన్ని ప్రశాంతంగా మరియు సంతోషంగా గడపగలుగుతారు. కాబట్టి మీరు రోజు మీ తోబుట్టువులతో విషయాలను చర్చించడం మంచిది. ఈ వారం మీ కార్యాలయంలో సానుకూలత ఉంటుంది. ఈ కారణంగా మీరు మీ సహోద్యోగుల సహాయం పొందడం ద్వారా ముఖ్యమైన పనులను సాధించగలుగుతారు. అలాగే మీరు మీ పని తర్వాత ఇంటికి తిరిగి రావడానికి మరియు మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపగలుగుతారు. విద్యార్థులకు ఈ వారం అత్యంత శుభప్రదంగా కనబడుతుంది. అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. మీరు మీ చదువు పట్ల జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వార ఫలాలు. ఈ వారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మిమ్మల్ని ఫిట్గా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యంలో కొన్ని మార్పులు గమనించబడతాయి. ముఖ్యంగా ఆబకాయం సమస్య ఉన్నవారికి సమయం చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది తమ సమస్యల నుండి శాశ్వతంగా బయటపడగలరు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల గ్రహాల ఉనికి ఈ కాలంలో కొన్ని అవాంఛిత ఖర్చులను సూచిస్తుంది. అయితే మీ ఆదాయంలో స్థిరమైన పెరుగుదల కారణంగా ఈ ఖర్చుల ప్రభావం మీ జీవితంలో కనిపించదు. మరియు మీరు మీ సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేయగలుగుతారు. కాబట్టి మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ వారం మీరు వాస్తవిక వైఖరిని అవలంబించాలి. దీనికోసం మీరు ఇబ్బందుల్లో ఉంటే మీరు ఇతరుల నుండి సహాయం ఆశించకుండా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఇతరులు మీకు ఎప్పుడూ అండగా నిలుస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. చంద్రరాశికి సంబంధించి శని 4వ ఇంటిలో ఉన్నందున ఉద్యోగస్తులు ఈ వారం ఆఫీసులో కబుర్లు చెప్పడం మానుకోవాలి. లేకుంటే మీరు వర్క్ప్లేస్ పాలిటిక్స్లో చిక్కుకోవచ్చు. అది మీ ఇమేజ్ను దెబ్బతీస్తుంది. గతంలో మీకు లభించని అవకాశాలు ఈ వారంలో లభిస్తాయి. ఆ తర్వాత మీరు ఇతరుల ముందు కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందాలనుకుంటే మీరు ఈ వారం మీ వంతు కృషి చేయాలి. దీనికోసం ఇప్పటి నుండే సిద్ధపడాలి. అవసరమైతే మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మంచి కోచింగ్ లేదా శిక్షణా కేంద్రంలో చేరండి. కన్యారాశి వార ఫలాలు. ఈ వారం కొన్ని కారణాల వల్ల మీరు ఆకస్మిక యాత్రకు వెళ్లవలసి రావచ్చు. ఈ ప్రయాణం మీకు చాలా అలసటగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వీలైతే మీరు ఈ ప్రయాణాన్ని తరువాతకు వాయిదా వేయడం మంచిది. ఈ వారం మీరు మానసికంగా ఒత్తిడి లేకుండా ఉంటారు. ఫలితంగా మీ సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది మరియు వాటి నుండి మంచి లాభాలను సంపాదించడానికి మీరు కొన్ని గొప్ప ఆలోచనలను కూడా చేయగలుగుతారు. అప్పుడు మీరు ఆర్థికంగా కూడా ప్రధాన ప్రయోజనాలను పొందడంలో విజయం సాధిస్తారు. మీరు తరచుగా కుటుంబ బాధ్యతల నుండి పారిపోతున్నట్లు కనిపిస్తారు, కానీ ఈ వారం మీరు అలా చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంటి కారణంగా మీ బాధ్యతలను వదిలించుకోలేరు. దాని కారణంగా మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీ సీనియర్లు మీ కృషి మరియు అంకితభావం ద్వారా ప్రేరణ పొందుతారు. వారు మీటింగ్లలో మీ పనిని మెచ్చుకునే అవకాశం ఉంది. అయితే ఇతరుల నుండి ప్రశంసలు పొందిన తర్వాత మీరు అహంభావంతో ఉండవద్దు. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నందున మీరు విజయం వైపు పయనించడం కనిపిస్తుంది. తులారాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీకు సంతోషకరమైన అనుభూతిని కలిగించే లేదా మీ కోరికలను తీర్చగల విషయాలపై మీ సమయాన్ని వెచ్చించాలని సూచించబడింది.
ఇది మానసిక ఒత్తిడి నుండి చాలా వరకు దూరంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది. ఈ వారం అన్నింటికంటే మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఇంటి కోసం షాపింగ్ చేసేటప్పుడు డబ్బును ఖర్చు చేయడం మానుకోండి. లేకపోతే భవిష్యత్తులో మీరు భారీ ఆర్థిక సంక్షోభం కారణంగా సమస్యలను ఎదుర్కోవచ్చు. ఏ కారణం చేతనైనా అర్ధరాత్రి వరకు ఇంటి బయటే ఉండడం లేదా మీ సౌకర్యాల కోసం అధిక డబ్బు ఖర్చు చేయడం వల్ల ఈ వారం మీ తల్లిదండ్రులకు కోపం వస్తుంది. అందువల్ల మొదటి నుండి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మిమ్మల్ని తిట్టడానికి కారణమయ్యేలా ఏది చేయవద్దు. ఎందుకంటే ఇది మీ మానసిక స్థితిని పాడుచేస్తుంది. అలాగే కుటుంబ వాతావరణంలో కలవరం కనిపిస్తుంది. చిన్న వ్యాపార యజమానులకు ఈ వారంలో ప్రభుత్వ రంగం నుండి లేదా ఏ ప్రభుత్వ అధికారి నుండైనా కూడా సరైన మద్దతు లభించదు. ఇది వారికి కొంత నష్టాన్ని కలిగించవచ్చు. అయినప్పటికీ మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. సరైన దిశలో కష్టపడి పని చేయడం గొప్ప సహాయంగా ఉంటుంది. చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల విద్యార్థులకు విదేశీ కళాశాలలో ప్రవేశం లభించడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తదుపరి అంశాల కోసం మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవాలని సూచన. వృశ్చిక రాశి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా మంచి నోట్తో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు వస్తాయి. ఫలితంగా మీరు ఈ కాలంలో జిమ్లో చేరాలని నిర్ణయించుకోవచ్చు. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం ఆఫీసులో మీ తోటి ఉద్యోగుల కారణంగా మీ ఇమేజ్ దెబ్బతింటుంది. దీనివలన ఆర్థిక వృద్ధికి బ్రేక్ వేయడమే కాకుండా మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. దీనితో పాటు మీరు అధిక శక్తిని కలిగి ఉంటారు మరియు విపరీతమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఇది మీ కుటుంబ జీవితంలో అనేక సానుకూల ఫలితాలను తెస్తుంది మరియు గృహ ఒత్తిడి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ వారం మీరు మీ పని పట్ల మీ అభిరుచి మరియు అంకిత భావానికి ప్రసిద్ధి చెందుతారు. కొంతమంది సీనియర్ అధికారులు మిమ్మల్ని చూసి మీ సామర్థ్యంపై అత్యంత శ్రద్ధ చూపే అవకాశం ఉంది. ఈ వారం మీరు చదువు పట్ల సడలింపు వైఖరిని నివారించవలసి ఉంటుంది. లేకుంటే రాబోయే పరీక్షలో తీవ్రమైన ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి రావచ్చు. అందువల్ల మీ పాఠాలు మరియు అధ్యయనాల గురించి వీలైనంత సీరియస్గా ఉండటానికి ప్రయత్నించండి. ధనుస్సు రాశి వార ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్య జాతకాన్ని చూస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. దీని కారణంగా మీరు జీవితంలోని ఇతర రంగాలలో అద్భుతంగా పనిచేయగలుగుతారు. దీనితో పాటు మీరు మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుదలను కూడా చూస్తారు. దీని ఫలితంగా మీరు మీ జీవితానికి సంబంధించిన మీ నిర్ణయాలను త్వరగా తీసుకోగలుగుతారు. దీనిలో మీరు ఇంతకు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఈ రాశిలోని స్థానికులు, ముఖ్యంగా స్త్రీలు మాట్లాడేటప్పుడు మరియు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. చంద్రరాశికి సంబంధించి శని 8వ ఇంట్లో ఉన్నందున మీ అమాయకత్వం కారణంగా ఇంట్లో ఎవరైనా ఆర్థిక సహాయం కోరవచ్చు మరియు మీరు మర్యాదగా తిరస్కరించలేరు. మీరు పార్టీ చేసుకోవాలని ఆలోచిస్తుంటే మీ సన్నిహితులకు కాల్ చేయండి. ఎందుకంటే మీ ఉత్సాహాన్ని పెంచేవారు చాలా మంది ఉంటారు. ఈ వారం కూడా ప్రత్యేకంగా ఏమీ చేయకుండా మీరు మీ కుటుంబ సభ్యుల దృష్టిని కూడా సులభంగా ఆకర్షించగలుగుతారు. మీరు గతంలో మీ కెరీర్లో కొంత నిరాశను అనుభవించినట్లయితే ఈ వారం విషయాలు కోలుకోవడం ప్రారంభమవుతాయి. మీ వ్యాపారం సానుకూల దిశలో కదలడం ప్రారంభిస్తుంది. దీనితో మీరు మీ మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందగలుగుతారు. ఈ వారంలో మీరు కష్టపడి చేసిన పరీక్షలో ఆశించిన ఫలితాలు రాకపోయే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఇంట్లో కూడా మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. మకర రాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మరియు రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల మెరుగైన ఆరోగ్యం కోసం గతవారంలో చేయవలసిన కృషి ఈ వారం మంచి ఫలితాలను తెస్తుంది. మీరు తక్కువ శ్రమతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే ఈ సమయంలో ఆరోగ్యపరంగా మీరు అదృష్టాన్ని పొందుతారు.
మీ దురాశ ఈ వారం మీ అతిపెద్ద శత్రువుగా నిరూపించబడుతుంది. ఎందుకంటే ఎవరైనా చట్టవిరుద్ధమైన పనిని చేయమని మీకు డబ్బు ఎరవేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మీ కళ్ళలోని దురాశతో ముడిపడి మీరు పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఈ వారం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు కేవలం నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండకుండా అందులో పాల్గొనడం అవసరం. అలాగే మీ కుటుంబం మంచి కోసం మీరు నిరంతరం పని చేయాల్సి ఉంటుందని అర్థం చేసుకోవడానికి ఈ వారం మీకు సహాయం చేస్తుంది. దీనికోసం మీ అన్ని చర్యల వెనుక ప్రేమ మరియు సుదూరదృష్టి ఉండాలి. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే అలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పండి. ఎందుకంటే ఈ సమయం కార్యాలయంలో నేర్చుకోవడానికి మంచిది కాబట్టి తదనుగుణంగా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువసేపు వేచి ఉండండి. ఈ సమయంలో విద్యార్థులు చాలా విజయాలు సాధిస్తారు. అలాగే అనేక శుభగ్రహాల ప్రభావం మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి పనిచేస్తుంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు మొదటి ఇంట్లో ఉండటం వల్ల విద్య కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులు ఈ గ్రహాల శుభ దర్శనం వల్ల వారు కలలు కన్న కళాశాలలలో ప్రవేశం పొందగలుగుతారు. కుంభరాశి వార ఫలాలు. ఈ వారంలో మీలో కొందరు అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల దీని కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు మరియు ఆందోళన చెందుతారు. దీని ఫలితంగా మీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుంది, కానీ మీరు దానిపై శ్రద్ధ చూపలేరు. మీరు ఈ వారం డబ్బు సంపాదిస్తారు, కానీ వేగంగా లాభాలు మీరు ఖర్చు చేయడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ సంపదను కూడబెట్టుకోవడం మరియు భవిష్యత్తులో వచ్చే అన్ని నష్టాలను చూసుకోవడం కోసం మీ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ వారం కుటుంబ సభ్యులు ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఈ మార్పు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ భావోద్వేగాన్ని కలిగిస్తుంది. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండటం వల్ల ఇప్పటికే విదేశీ కంపెనీలలో పనిచేస్తున్న వారికి ఈ వారం పెద్ద ప్రమోషన్ లేదా లాభం వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా కార్యాలయంలోని మీ ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. ఈలోగా మీ సహోద్యోగులు మీకు పూర్తి మద్దతునిస్తూ కనిపిస్తారు. చాలామంది విద్యార్థుల అతి విశ్వాసం మరియు సోమరితనం ఈ వారం వారి పతనానికి ప్రధాన కారణం కావచ్చు. అందుకే మీరు ఈ దురాచారాలకు దూరంగా ఉండాలి, లేకపోతే మీరు కోరుకోకపోయినా మీ లక్ష్యం రేసు నుండి మిమ్మల్ని మీరు మినహాయించుకుంటారు. మీనరాశి వార ఫలాలు. ఈ వారం మీరు మీ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి. దీనికోసం మీరు దోసకాయలు లేదా సలాడ్తో ప్రారంభించవచ్చు. అలాగే రోజులో కనీసం ఒక ఆపిల్ లేదా ఏదైనా పండు తినండి. ఎందుకంటే దీని ద్వారా మాత్రమే మీరు చిన్న చిన్న వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచడంలో విజయం సాధిస్తారు. ఈ వారం మీ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఏ రకమైన గాడ్జెట్ అయినా తప్పుగా పనిచేయవచ్చు. బాగా లెక్కించబడిన ఆర్థిక ప్రణాళిక నుండి మళ్లించేటప్పుడు మీరు ఎక్కువ భాగం ఖర్చు చేయాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు మొదటి నుండి మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. చంద్రరాశికి సంబంధించి కేతువు 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారంలో ఇతరులపై మీకున్న నమ్మకం మీ మానసిక ఒత్తిడిని పెంచడానికి ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి మీ ఆర్థిక స్థితి మరియు డబ్బు సంబంధిత విషయాలను మీ స్నేహితులు లేదా బంధువులతో పంచుకోవడం మానుకోండి. లేకుంటే వారు మీ నుండి రుణాన్ని డిమాండ్ చేయడం ద్వారా మీ ఆర్థిక బడ్జెట్కు ముప్పు కలిగించవచ్చు. ఈ వారంలో మీ రాశి చక్రం యొక్క స్థానికులు అద్భుతమైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతం పెంపు లేదా ప్రమోషన్ వంటి వృత్తి నిబంధనలు. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ క్రమశిక్షణ మరియు కృషితో ప్రతి దౌత్య వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా మీరు వాటన్నింటినీ సాధించగలరు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల సృజనాత్మక విషయాలతో అనుబంధం ఉన్న విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది మరియు వారు వారి చదువులో సమస్యలను అధిగమించడంలో విజయం సాధిస్తారు. దీనితో పాటు మీరు గతంలో సమస్యలను ఎదుర్కొన్న సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకుంటారు.